सुप्रीम कोर्ट का जो निर्णय आया एससी वर्गीकरण के लिए, उसके खिलाफ लगातार पूरे देश से आवाजें उठ रही हैं। केंद्र सरकार ने भी कह दिया है कि वो इस पर सहमत नहीं है और लगातार जंतर मंतर पे प्रोटेस्ट हुआ। अभी हमारे साथ कुछ लोग हैं जो तेलंगाना और आंध्र प्रदेश से हैं और माला कम्युनिटी से बिलोंग करते हैं, सीधा सीधा सुप्रीम कोर्ट के ऑर्डर को अपोज कर रहे हैं। आइए उनसे बात करते हैं और जानने की कोशिश करते हैं कि आखिर उनका मंतव्य क्या है, वो कहना क्या चाहते हैं। सर, वेयर आर यू कम फ्रॉम एंड why you are protesting here in your own language? If you speak in Telugu, what do you want to say? పసుల రామూర్తి, మాలమాడపు ఇండియా జాతీయ అధ్యక్షుడు. మేము తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినాం. ఎస్సీ వర్గీకరణ అనేది ఉట్టి శుద్ధ తప్పు. అది అవసరం లేని విషయాన్ని బీజేపీ ప్రభుత్వం మనువాదుల కుట్ర. దానిలో భాగంగానే 341 ఆర్టికల్ను వదిలేసి సుప్రీంకోర్టు ద్వారా చెప్పించారు దీన్ని. ఈ జడ్జిమెంట్ను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ జడ్జిమెంట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దాంట్లో రిజర్వేషన్ రద్దు చేయాలనే కుట్ర ఉన్నది. పార్లమెంట్లో ఆమోదం పొందండి, సుప్రీంకోర్టు ఎట్లా ఆమోదం పొందుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ మోడీ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా అంబేద్కర్ ఐడియాలజీ, మా వెనక అంబేద్కర్ ఉన్నాడు, రాజ్యాంగం ఉన్నది, దాన్ని కాదని ఎవరు ఏం చేయలేరని కూడా మేము ధైర్యంగా ఉన్నాం. సుప్రీంకోర్టులో 11 మంది జడ్జీల చేత మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మేము మళ్ళీ వర్గీకరణ రద్దును సాధించుకుంటామని తెలియపరుస్తూ, అలాగే పార్లమెంట్లో మొన్నటి వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు మీద చర్చ జరగకపోవడం బాధాకరం. అలాగే ఉన్న దళిత ఎంపీలందరూ కూడా వ్యతిరేకిస్తున్న మోడీ పట్టుకొని ఏదైతున్నారో రిజర్వేషన్ రద్దు కోసం, రాజ్యాంగం రద్దు కోసం కుట్ల ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని దేశమంతా ఉన్న అంబేద్కర్ వాదులు, దళితులు వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం. ఈ రోజే కాదు, ఎప్పటికి కూడా మీరు కన్న కలలు, ఈ బీజేపీ కన్న కలలు మేము దరిదాపు కూడా రాకుండా దేశమంతా ఉద్యమం చేసి బీజేపీ పార్టీని బొందబెడతామని కూడా హెచ్చరిస్తూ, ఈ రోజే కాదు మేము ప్రతిరోజు బీజేపీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి బీజేపీ చేసే కుట్రలను మేము సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేయడానికి మేము ముందుకొస్తున్నాం. అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పటికి కాదు, ఎప్పుడు కూడా సాధ్యం కాదు. మందకృష్ణ అంటోడు ఒక ఏజెంట్ గా, ఒక పావుగా బీజేపీకి మారిపోయిండు. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తీసుకొచ్చి మమ్మల్ని నాశనం చేయాలని బీజేపీ కాళ్ళ దగ్గర మన దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మందకృష్ణను కూడా మేము సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. నిన్ను కూడా మేము వదిలిపెట్టాము. ఎందుకోసం అంటే నువ్వు ఎన్నడో ఉద్యమాన్ని మర్చిపోయినావు. అంబేద్కర్ కండువనే నువ్వు పక్క పెట్టి నల్ల కండు వేసుకున్నప్పుడే అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు తొత్తుగా మారినావు. కాబట్టి నువ్వు ఒక దళితుడు కూడా కాదు. నిన్ను కూడా మేము బీజేపీలో లాగానే చూస్తున్నాం. కాబట్టి బీజేపీకి ఎక్కడైతే స్థానాలు ఉన్నాయో వాళ్ళ ఎంపీల త్వరలోనే తెలంగాణ పోయిన తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల ఇళ్ల మీద కూడా మేము ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. Sir, what is your name? Where are you come from? I Bangar Sahil from Nizamabad, which is a statement given by the Supreme Court is absolutely wrong because it is constitutional not amendmented. 341, 342 constitution is there. Without constitution, without anything, how is give the judgment? 7 members he is wrong, which is given the Supreme Court totally. Yes, all Dalita peoples are suffering because criminality is very dangerous in future. Our people will suffer in future, but not the supporting but Madhika and Dakkala also is. I am condemningly refusing that statement, and the government body also see the judgment and submit the review petition with 11 members immediately. As a government, you should be take a good action against all the people of community of scheduled caste. Baba Sahib Ambedkar has given the rights to all the people to educate, to fight, to organize, but these people are forgetting Baba Sahib aims and objective. So I am requesting the Modi government will look the all judgment copies. Previously, Supreme Court also condemned the one-sided judgment. There is 380 members will pass the bill in the parliament without ordinance. How the Supreme Court will give the judgment? I am very sorry. Thank you. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Government has been clarified after the cabinet meeting that they can not satisfied with the judgment of the Supreme Court, or they are not accepting it. Yes, recently I seen in the paper, Hindu paper, our 70 members, 100 members of SC MPs also approached the Modi. They are requesting to cancel the judgment of 7 members. So I am requesting personally Modi to submit the review petition
before 11 members. Just move. ABCD వద్దురా ABCD వద్దురా ABCD వద్దురా అరే बोलो रे बोलो बोलो रे बोलो बोलो रे बोलो जोर से बोलो जोर से बोलो जोर से बोलो भीम भगवान की भीम भगवान की we will win supreme court we will win we will win supreme court कल के प्रोग्राम के बारे में बताइए। thank you రేపైతే మా మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మన సభ్యులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ మోడీ ప్రభుత్వానికి మన మాల బిడ్డల సంఘం అంటే మాలలంటే ఎలా ఉంటారు దానిని పెద్ద ఎత్తున మన బలాన్ని చూపించి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకునే విధంగా ప్రతి సభ్యుడు తన నినాదాలతో తన మంది మార్బలంతో రేపు తన సత్తా చూపించవలసిన బాధ్యత మన సభ్యులపైన ఉన్నది. ఇదే కాకుండా ఈ మోడీ ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరిని అనగదొక్కాలని చూస్తున్నది. దీనిని మనం అందరం ఖండించి ఈ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే విధంగా మనం అందరం పాల్గొనాలని తెలియజేస్తూ జై భీమ్.